హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం తారాదేవి మందిర్కి అయితే వెళ్ళబోతున్నాం. సో తారాదేవి అంటే మనకి ఇక్కడ వచ్చేసి దుర్గామాత టెంపుల్కి అయితే ఈరోజు వెళ్తున్నాం. అండ్ డెఫినెట్గా అయితే వాచ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఆ లాగ్ అయితే. సో మేమైతే ఇంక ఇలా లొకేషన్ చూసుకుంటూ బయలుదేరిపోయాము. ఇలా ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే బస్ స్టాండ్కి చేరుకుంటాం మేము. సో బస్ స్టాండ్ నుంచి బస్ పట్టుకొని మనం అయితే వెళ్ళిపోదాం. సో బస్ అయితే మేము ఇక్కడ ఆల్రెడీ వేరే బస్ మీద అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం తారాదేవి మందిర్కి వెళ్ళాలంటే ఇంకొక బస్ అనేది ఎక్కాలి. సో మేము ఒక 8 మెంబర్స్ ఒక గ్యాంగ్గా ప్రిపేర్ అయ్యి అయితే మేము సో ఇదే మనకి టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి శ్రీ తారాదేవి మందిర్. చూసారు కదా, తారాదేవి మందిర్ అంటే టెంపుల్. వెళ్ళిపోదాం పదంపోయాం. అండ్ ఇక్కడికైతే రీచ్ అయింది. సో డైరెక్ట్గా ఇలా ఎందుకు వచ్చేసానంటే నాకైతే ఇక్కడ షిమ్లాలో జర్నీ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్కువ టర్నింగ్స్ అనేవి ఉంటాయి. సో చాలా ఎక్కువ కొండలు. సో ఇలా కొండలన్నీ చూసుకొని మేమైతే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ప్రసాదాలు అండ్ దుర్గామాతకి చీర అయితే తీసుకున్నాం. సో ఇలా తీసుకుని వెంటనే అయితే మేమైతే పైకి మెట్లెక్కి స్టార్ట్ చేసినాం పైకి వెళ్ళడం. సో ఇలా మెట్లెక్కి వెళ్తూ ఉండగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఆ లొకేషన్ నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మీకైతే చూపిస్తాను. బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడైతే. అండ్ ఈ టెంపుల్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ ఇక్కడ వింటర్ టైంలో అయితే ఇక్కడ కూడా మనకు మంచు అనేది పడుతుంది. సో ఇక్కడ ఇలా అయితే నేనైతే ఎంట్రీ ఇచ్చేసాను. వెళ్ళేసరికి అయితే చెమటలు పట్టేసి ఇంత చల్లగా ఉన్నా. సో వెనకాల అయితే చూస్తున్నారు కదా, ఇక్కడే మొత్తానికి మందిర్లోకి అయితే ఎంట్రన్స్ ఇచ్చేద్దాం. టెంపుల్లోకి, మందిర్ అంటే గుడి అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీకు వీడియో. సో ఇలా మెట్లు ఎక్కేసరికి ఫుల్గా ఆయాసం అయితే వచ్చేసింది భయ్య మనకి. ఎందుకంటే ఇదంతా కొండ కదా, ఎక్కేటప్పుడు మరి మామూలుగా లేదా అయితే. అండ్ చెప్పులు అయితే మేమైతే పక్కన విప్పేసి స్టార్ట్ అయిపోయినాం పైకి వెళ్ళడానికి. సో ఇలా నేను నా కో పార్ట్నర్తో అయితే అలా వెళ్ళడం స్టార్ట్ చేసినాను. అండ్ ఇలా లాగింగ్ చేస్తూ వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ తప్పదు కదా మన వ్యూవర్స్ కోసం. సో ఇలా అయితే రికార్డ్ చేస్తూ అయితే నేనైతే బయలుదేరాను. అండ్ లక్కీగా మేము వచ్చినప్పుడు అయితే రష్ ఎక్కువగా లేదు. అండ్ ఇలా పైకి వెళ్తూ ఉండగా అయితే మాకు ఇక్కడ ఎక్కువగా ముడుపులు అనేవి కనిపించాయి. సో ముడుపులు ఇక్కడ కడతారనుకుంటా. అండ్ ఇక్కడ మనకు ఒక అతను అయితే డ్రమ్స్ ప్లే చేస్తున్నారు, చూస్తున్నారు కదా, మీరు కూడా వినండి. అండ్ ఇలా అయితే మేమైతే వెళ్ళిపోయాం పై వరకును. సో ఇలా టెంపుల్లోకి అయితే ఇన్ని రౌండ్స్ కొట్టకైతే ఎంట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మేఘాలు. సో మేఘాలు అయితే మామూలుగా లేవు. మన మధ్యలోంచి కూడా వెళ్ళే వీడియోస్ అయితే నెక్స్ట్ ఉన్నది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ మేమైతే ఇప్పుడు ఇలా టెంపుల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాము. అండ్ లోపల టెంపుల్ మొత్తం ఎలా కట్టారంటే అసలు ఫుల్ ప్లైవుడ్ భయ, ఫుల్ వుడ్తో అయితే కట్టారు. అండ్ దారమందం వచ్చేసి ఏంటంటే మనకి వెండి దారమందం అయితే వేశారు లోపల కూడా. అండ్ ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే నేనైతే ఇలా వీడియో తీసాను. సో నా బ్యాక్గ్రౌండ్లో కూడా ఫుల్గా ఏంటంటే వుడ్తో అయితే చాలా నీట్గానే డిజైన్ చేశారు. మీరు కూడా చూడండి ఇక్కడ, అండ్ మీకు కూడా అది కనిపిస్తుంది. సో వుడ్గా నీట్గా డిజైన్ చేసి గ్లాసెస్తో వ్యూ చూడటానికి అయితే మనకి ఇక్కడ పెట్టారు. అండ్ సో చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా నీట్గా అనేది ఉంది. లైటింగ్ ఏంటి చాలా బాగుంది. అండ్ నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకుని ఇక్కడైతే కొంచెంసేపు కూర్చొని ప్రసాదం అయితే తినేస్తున్నా. సో ప్రసాదం తీసుకున్న వెంటనే బయటకైతే వచ్చాను నేను. ఇప్పుడు ఇలా బయటకు వచ్చిన వెంటనే మనకైతే వ్యూస్ అనేవి అదిరిపోయింది. నేనైతే కొన్ని క్లిక్స్ అనేవి తీసుకున్నాను, సో ఫొటోస్. అండ్ ఇలా ఫొటోస్ కోసమే చాలామంది ఫొటోస్ కోసం కూడా అయితే ఎగబడుతున్నారు. ఎందుకంటే అలా ఉంది ఇక్కడ లొకేషన్ వచ్చేసి మరి మనకి. సో ఇక్కడ ముడుపులు మేము కూడా కట్టేసి అయితే కొంచెం ఫొటోస్. అండ్ టెంపుల్ని వచ్చేసి ఎలా డిజైన్ చేశారంటే ఒక చైనీస్ మోడల్ టైప్ అయితే డిజైన్ చేశారు. అండ్ మీకు ఇప్పుడైతే ఒక ఇంట్రెస్టింగ్ అయితే చూపెడతాను నేచర్ని. సో చూసేయండి ఇక్కడ ఎలా ఉందంటే వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూస్తే వేరే లెవెల్ పోయాను నిజంగా. సీనరీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సీనరీ అయితే. అండ్ జూమ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే జూమ్ అయితే చేస్తాను. సో మొత్తం పక్కనే మేఘాలు ఉన్నట్టయితే మబ్బులతో నిండిపోయింది ఫుల్గాన. అండ్ ఇక్కడ రోడ్స్ అయితే చూస్తున్నారు కదా మీరు కూడా, ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైనా జర్నీ చేస్తే ఇక్కడ. ఎవరి షిమ్లా వచ్చినా ఖచ్చితంగా అయితే ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు మన సీనియర్స్ అయితే. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లైమేట్కి అయితే అంత త్వరగా అడ్జస్ట్ అవ్వలేరు. సో ఇలా మొత్తం టెంపుల్ని అయితే చూసేయండి మీరు అరౌండ్. అండ్ మేము ఉన్నప్పుడైతే ఒక ఆవిడకైతే తల్లి కూడా వచ్చింది. ఐ మీన్
సో లోపలైతే చాలా సౌండ్స్ కూడా వినిపించాయి. ఇంకా లోపలికైతే వెళ్ళలేదు మనం. సో ఇలా ఉంది ఇక్కడ మనకి నేచర్ అయితే. లొకేషన్ వెనకాతల అయితే మామూలుగా లేదు. సో చూస్తున్నారు కదా. సో ఇప్పటికిప్పుడే లొకేషన్ అయితే చూడండి అక్కడ మారిపోయిందో. ఫుల్ మబ్బులు అయితే వచ్చేసాయి. అదే సిమ్లా స్పెషల్. ఇప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి తెలియదు. సో ఇదే భోజనశాల. సో ఇలా అయితే భోజనశాలకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. మనకి ఒక ఇస్తరాక్ అయితే ఇచ్చారు అండ్ గ్లాస్. సో గ్లాస్ వాటర్ చూసారు కదా ఎలా మనకి సిస్టమ్ పెట్టారో, వంగిపోయకుండా డైరెక్ట్గా. సో ట్రాలీలో అయితే వస్తున్నారు అండ్ చాలా కొత్తగా ఉంది ఇక్కడైతే వాటర్ సిస్టమ్ పోయడం. అండ్ పప్పు అన్నం ఒక స్వీట్ టైప్ అయితే పెట్టారు. సో ఇలా అయితే మనకి భోజనం వడ్డించుకుంటూ అయితే వెళ్తున్నారు. పర్లేదు భోజనం కూడా. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం షాపింగ్ చేద్దాం కదా అని మనం చిన్న షాపింగ్కి అయితే వచ్చేసాం. చూడండి ఎలా చేశాను. సో అలా స్టోర్లోకి వచ్చిన వెంటనే ఒక క్యాప్ అయితే చూశాను. చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ షిమ్లా టైప్ క్యాప్స్. షిమ్లా నేపాలీస్ అయితే ఎక్కువగా ఈ క్యాప్స్ యూజ్ చేస్తారు. మనకు అంత సూట్ అవ్వలేదులే కానీ వదిలేయండి, ఎందుకు వచ్చింది. పెద్ద కమీడియన్లో ఉన్నాను కదా అందుకే. ఇది ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్యాప్స్ అండ్ ఇక్కడ ఇంకా అయితే చాలా టైప్స్ ఆఫ్ క్యాప్స్ అయితే ఉన్నాయి, హ్యాట్స్. సో నేనైతే 2 హ్యాట్స్ని ట్రై చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కౌబాయ్ హ్యాట్ ట్రై చేద్దాం. సో ఈ కౌబాయ్ హ్యాట్ చూద్దాం. సో మన చెక్క బొమ్మల కంటే ఇది ఇక్కడ ఏం పెద్ద ఫేమస్ కాదు, బట్ బాగున్నాయి ఇక్కడ కూడా చెక్క బొమ్మలు అయితే. కొత్తగా వచ్చిన వాళ్ళకి తీసుకోవడానికి అట్రాక్టింగ్ అయితే ఉన్నాయి, కానీ డిబ్బీ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ మనం ఎందుకులే అంత సేవింగ్స్ మనం ఎప్పుడు చేసాం. సో ఒక మంచం అండ్ ఇంక ఇలా అయితే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫాలో ఫర్ మోర్ షిమ్లా వీడియోస్ అండ్ జై హింద్, జై భారత్.